ఏపీసీఎస్ జవహర్ రెడ్డి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఢిల్లీకి చేరుకున్నారు. మధ్యాహ్నం 3:30కు కేంద్ర ఎన్నికల కమిషన్ ని కలవనున్నారు. ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లపై సీఎస్ డీజీపీ వివరణ ఇవ్వనున్నారు. అల్లర్ల అదుపు కోసం తాము తీసుకున్న చర్యలను సీఎస్ డీజీపీ వివరించనున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ అయింది. వెంటనే వివరణ ఇచ్చేందుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని నిన్న ఈసీ సమన్లిచ్చింది. దీంతో సీఎస్ డీజీపీ ఢిల్లీకి వెళ్లారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపైన కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహంగా ఉంది. దీనిపైన వివరణ ఇవ్వాలని చెప్పి ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి అలాగే డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకి కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి ముందు ఇద్దరు కూడా హాజరు కాబోతున్నారు. ఎన్నికల సందర్భంగా పోలింగ్ డే అలాగే పోలింగ్ తర్వాత వివిధ ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఘటనలపైన వీరు నివేదిక ఇవ్వబోతున్నారు. ప్రధానంగా పల్నాడు, తాడిపత్రి అలాగే పులివెందులో సహా చాలా ప్రాంతాల్లో ఈసారి ఎన్నడూ లేనట్లుగా ఏపీలో ఎన్నికలు ఎప్పుడు ప్రశాంతంగా జరిగేవి. కానీ అనూహ్యంగా బెంగాల్ అలాగే అస్సాం, బీహార్ ఈ రాష్ట్రాల్లో ఇప్పుడు అలర్లు గొడవలు జరిగే తరహాలో ఈసారి ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటింగ్ సందర్భంగా అలాగే ఆ తర్వాత రోజు కూడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటికి సంబంధించి ఎందుకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు, భద్రతా పరంగా ఎందుకు వైఫల్యం చోటు చేసుకుంది, ఇటువంటి అంశాలపైన కేంద్ర ఎన్నికల సంఘం డీజీపీని అలాగే సీఎస్ ని నివేదిక కోవడం జరిగింది. వివిధ జిల్లాల్లో చోటు చేసుకున్న ఘటనలపైన ఈ రోజు ఇద్దరు అధికారులు కూడా మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల ముందు హాజరై వివరణ ఇవ్వబోతున్నారు. అయితే ప్రధానంగా పోలీస్ అధికారులని మార్చిన చోటే ఎక్కువగా ఘటనలు చోటు చేసుకున్నాయి. సో ఇక్కడ ముఖ్యంగా ఎందుకు అప్రమత్తంగా లేరు, ఎందుకు చెదురుముదురు ఘటనలు చోటు చేసుకున్నాయి, గొడవలు జరగడం లాంటివి, అలాగే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు, ముఖ్యంగా అధికారుల పైన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఎన్నికల షెడ్యూల్ ముఖ్యంగా విడుదలైన తర్వాత పూర్తి స్థాయిలో కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోనే ముఖ్యంగా అధికారులంతా కూడా పనిచేయాల్సి ఉంటుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న రోజులు కూడా. అయితే ఎన్నికల సంఘం అధికారులు ముందస్తుగానే కొన్ని జిల్లాల్లో ఎస్పీలని బదిలీ చేయడం జరిగింది. సో ఎక్కడైతే ఎస్పీలను బదిలీ చేశారో అక్కడ చెదురుమదురు ఘటనలు చోటు చేసుకోవడం, ముఖ్యంగా దీనికి డీజీపీ ఎటువంటి వివరణ ఇస్తారనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 3:30 గంటలకి కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల ముందు హాజరై ఇటు ఇద్దరు అధికారులు కూడా రాష్ట్రంలో ఎందుకు ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి, ఎన్నికల సందర్భంగా మునుపెన్నడూ లేని విధంగా ఎందుకు గొడవలు జరిగాయి అన్న అంశాలకు సంబంధించి, అలాగే ఎవరు దానికి బాధ్యులు, వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు, అలాగే ఎందుకు ముందస్తుగా పోలీసులు అప్రమత్తంగా లేరు, అలాగే పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు, కొన్ని చోట్ల అల్లర్లు జరిగిన చోట పోలీసులు కొంతమందిని అదుపులోకి కూడా తీసుకున్నారు. సో ఎక్కడెక్కడ ఎటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి, ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు, దానికి బాధ్యులు ఎవరుగా అధికారులు చేస్తారు అనేది కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక నివేదికను లిఖిత పూర్వకంగా అలాగే మౌఖికంగా కూడా వాళ్ళు ఈ ఘటనలకు సంబంధించిన అంశం పైన కేంద్ర ఎన్నికల అధికారులకి సమాధానం ఇవ్వబోతున్నారు. అలాగే ఇటు అధికార పక్షం వైఎస్ఆర్సీపీ కూడా సాయంత్రం గవర్నర్ ని కలిసి ఈ ఘటనలు చోటు చేసుకోవడానికి గల బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి అబ్దుల్ నజీర్ ని గవర్నర్ ని కూడా ఈ సాయంత్రం బొత్స సత్యనారాయణ నేతృత్వంలోని బృందం కలవబోతోంది. సో ఖచ్చితంగా ఇటు అధికార పక్షం అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎన్నికలు జరుగుతున్న రోజే 13వ తేదీనే ఇటు టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఏపీలో ఘటనలపైన కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఇటు రాజకీయ పక్షాల పరంగా కూడా ఇటు టీడీపీ అలాగే వైఎస్ఆర్సీపీ గవర్నర్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటికే టీడీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదుతోనే ఇటు డీజీపీ అలాగే సీఎస్ కి నోటీసులు ఇచ్చి వివరణ కోవడం జరిగింది. సో ఈ రోజు వీరు ఇచ్చిన వివరణ పరిశీలించిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది అనేది మనకి ఒక స్పష్టత వస్తుంది. ఎవరైతే నిర్లక్ష్యంగా వహించిన అధికారుల పైన చర్యలు తీసుకుంటారా, లేక ఇటు సీఎస్ డీజీపీ ఇచ్చిన ఇటు సమాధానంతో సంతృప్తి చెందుతారా, ఎవరు దీనికి బాధ్యులు అన్న దానికి సంబంధించి ఈసీ ముఖ్యంగా అధికారుల వివరణ తీసుకున్న తర్వాత తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. గోపి, అంటే పోలీస్ అధికారులు ఎక్కడైతే మారారో ఆ చోటనే ఈ అల్లర్లు ఎక్కువగా జరిగాయి అంటే ఎలాంటి వివరణ ఇచ్చే అవకాశం ఉంది ఈసీకి అధికారులు? ఈ ఘటనకి సంబంధించి ఎవరిని బాధ్యులు అలాగే ఎవరిని అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసి విచారణ సందర్భంగా ఏ విషయాలు వెల్లడయ్యాయి అన్న విషయాలపైనే ప్రధానంగా నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఎస్పీలు మార్చిన చోట ఘటనలు చోటు చేసుకున్నాయి. సో అందుకు ముఖ్యంగా టీడీపీ చేసిన విజ్ఞాపనల మేరకే ఎస్పీలను మార్చడం జరిగింది. కావాలనే అధికారులు బదిలీ అయిన చోట హింసాత్మక ఘటనలకి పాల్పడే విధంగా అధికార పక్షం పైన నిర్వహిస్తున్నారు అనే కోణంలో ఈ రోజు రాజ్భవన్
వాళ్ళు కూడా వెళ్ళి ఒక సిఎస్ జవహర్ రెడ్డి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఢిల్లీకి చేరుకున్నారు. మధ్యాహ్నం 3:30కు కేంద్ర ఎన్నికల కమిషన్ ని వీరు కలవబోతున్నారు. ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లపై సిఎస్ డీజీపీ వివరణ ఇవ్వబోతున్నారు. అల్లర్లు అదుపు కోసం తాము ఎలాంటి చర్యలు తీసుకున్నారనే విషయంపై సిఎస్ డీజీపీ వివరించబోతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ అయింది. వెంటనే వివరణ ఇచ్చేందుకు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ నిన్న ఈసీ సమన్లు ఇచ్చింది. దీంతో సిఎస్ డీజీపీ ఢిల్లీకి వెళ్లారు.